పూర్వకాలమున ఒక పల్లెటూరులో కన్నతల్లి లేని ఒక అమ్మాయి తన సవతి తల్లితో అనేక ఇబ్బందులు పడుతూ ఉండేది. ఈ బాధలు చూసిన ఇరుగు పొరుగు వారు జాలిపడేవారు. ఒకనాడు ఆ గ్రామ దేవాలయ పూజారి ఈ అమ్మాయిని పిలిచి, "ఓ అమ్మాయి, నీవు లక్ష్మీ పూజ చేయుట ప్రారంభించు, మీకు కష్ట నష్టములు తొలగును" అని చెప్పగా, ఆనాటి నుండి ఆ అమ్మాయి మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసుకొని భక్తి ప్రపత్తులతో చూసుకుంటూ ఉండేది. సవతి తల్లి తన బిడ్డను ఆడించేందుకు ఆ అమ్మాయికి అప్పగించి చిన్న బెల్లము ముక్కను కూడా ఇచ్చేది. ఆ అమ్మాయి ఆ బెల్లాన్ని లక్ష్మీ బొమ్మకు నైవేద్యముంచేది. కొన్నాళ్లకు ఆ అమ్మాయి యుక్త వయస్కురాలై పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిపోయింది. తనతో బాటి లక్ష్మీదేవి బొమ్మను కూడా తీసుకువెళ్ళిపోయింది. అంతటితో ఆమె పుట్టింటి వైభవమే తరలిపోయింది. అత్తింట్లో నిత్య కళ్యాణం, పుట్టింట్లో నిత్య దరిద్రం దాపురించాయి. ఈ విషయం తెలుసుకున్న ఆ అమ్మాయి వెంటనే తన తమ్ముణ్ణి రప్పించి ఒక చేతికర్రను దులిపించి దాని నిండా వరహాలు పూసి అతనికిచ్చింది.